నువ్వెంట్రా తిన్నగెలకుండా తిరుగుతున్నావు? ఇదేరా సినిమా స్టైలు. దీన్ని చూసి వాడు బెదిరిపోవాలి. అలాగే మనం కారులో ఎవరన్నా ఉన్నారేమో చూడొచ్చు. అది కరెక్టేలే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇదిగోండి, లెక్క పెట్టుకోండి. దేవుడా. రేయ్, గ్లాస్ తీసి ఇవ్వు. బొంద స్టైల్ వీడికి. ఏంట్రా ఇది? నువ్వేమన్నా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యావా? యారా తుమ్కురు బాలు, ఇవి అన్నీ మీకు కావాల్సిందే కదా. ఈ జిల్లా హాస్పిటల్లో ఇదంతా దొరకదు కదా. ఏ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఏం లేవా? సీరియస్గా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ లేవారా? వీడు మామూలుడు కాదురా. అయ్యే, ఏంటి నువ్వు అనేది? మోసగాడా? నాకు తెలుసురా నువ్వు ఒక మోసగాడని. వుడ్లాండ్ టీషర్ట్ వేసుకుని పోస్ట్ కొడుతున్నావా? నీ ప్రాబ్లం ఏంట్రా? నోరెత్తగరా. అర్థమయ్యేటట్టు చెప్పరా. నీ చేయికేమైంది? వీడు మనం అనుకున్నవాడు కాదు. ఏంటి? ఓ, ఆ కార్ వస్తుంది. ఆ కారులో డబ్బులుందేంటి? ఈ విషయం నువ్వు ముందు చెప్పకూడదు. ఇదిగో నా కూలింగ్ గ్లాస్. దిగు. బ్యాక్ సీట్ లో భద్రంగా పెట్టాను. రేయ్, నీకేమైందిరా? చేతులు బిగించి ఒక్క గుద్దు గుద్దితే దొరికిపోయాం. నేను తణుకు వినోద్ని. తణుకు బాబు. మేము అర్జెంటుగా వెళ్ళాలి, తర్వాత వచ్చి కలుస్తాం. లేట్ ఏం లేదులే, ఇప్పుడు మాట్లాడు. కానీ పేర్లంతా చెప్తా ఉన్నాడు. వీళ్ళేరా నిజమైన గుండాలు, మనం డూపులం. అయితే మనం ఇరుక్కున్నాం అనుకుంటా. దానిలో అనుమానమే ఉంది. ఇరుక్కుపోయాం. ఏదో ఒకటి శైరా. చేస్తాలే. అన్నయ్య బాగున్నారా? నేను బాగానే ఉన్నానులే, నువ్వు బాగున్నావా? రండి రండి, ముందుకు రండి. కొట్టండి, రండ్రా. వస్తున్నాను. దొరకటి గుణమేలా వీలుగా సుమతి తల్లి తండ్రుల మీద దయలేని సుమతి తల్లి తండ్రుల మీద దయలేని జై తీయండి సార్. అయితే చిన్నానా, దీనంతటికి కారణం మీరేనన్నమాట. నువ్వు చేసిన పని వల్ల నా ప్రాణం పోయేలా ఉంది. దయచేసి మీ నాన్నకు మాత్రం విషయం చెప్పొద్దు. చెప్పను, ఖచ్చితంగా చెప్పను. కానీ చిన్నానా, ఏంటి? ఒక వంతెనేస్తే అటు ఇటు ఉండాలిగా. అవునులే. నేను చెప్పింది ఏంటని మీకు అర్థమైందిగా. బాగా అయింది. ఈ మాట చెప్పారు, బాగుంది. ఉంగరం తీయండి, ఒక్క సవరణ ఉంది. కాదు, ఇవ్వను. ఎరా దొంగ స్వామి, నవ్వుతున్నావా? నా స్టోరీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టావుగా, బ్లడీ ఫూల్. నువ్వేంటయ్యా అంత సీరియస్ గా ఉన్నావు? నాకు ఈ కాళ్ళు చేతులు తీసేసే వాళ్ళ గురించి చెప్తే చాలా భయం తెలుసా? బికాజ్ 1977లో ఊళ్ళో వాళ్ళు వాళ్ళ నాన్నని కొట్టడంతో స్పాట్ అవుట్. అది సరే గాని జాయ్, వీడు నీకు ఎలా పరిచయం అయ్యాడు? అదో పెద్ద కథలే స్వామి. వాడు తూర్పోడు, భీమవరం.
జాబిలి వెన్నెలా మురిసిపోయేను నేను ఈ వసంతం పూసిన వెండి తెరలాగా దిగిరారా కలలతో నిండిన కవితలు లాగా గంటలు మ్రోగే రాగాలు లాగా పగటి వర్షాలులా ఒక కాలం విరిచి ఉన్న పూల ఓ మనసుతో నేను మనసు మనసు కలసి ఉంటే స్వర్గమే లోకం పచ్చని తీగలా నన్ను కౌగిలించే వేళ జాబిలి వెన్నెలా మురిసిపోయేను నేను బ్యూటిఫుల్, చాలా డార్క్ గా ఉంది. దీంట్లో ఎవరికైనా పాటు అరే పిచ్చారా నీకు? పిచ్చి వాడి కాదురా వీడికి, ఈ మందంతా వీడే కొట్టేస్తాడు. రేయ్, వీడి బాధ నీకు చెప్తే అర్థం అవుతులే. వాడు దెబ్బలు తిన్నందుకు నువ్వెందుకురా ఏడుస్తున్నా? హలో, ఈ సమస్య వీళ్ళకి మాత్రం కాదు, పోయిరా దీంట్లో కొంచెం. రేయ్, వీడు బార్లో ఒంటరిగా కూర్చొని మందు కొడుతున్నప్పుడు అడిగాను. వీడి మనసులో ఆ పాట కాదు, ఆ పిల్లే ఉంది. ఆ, ఈ పిల్లను వాట్సాప్ లో చూసే వీడు భీమవరం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. ఏరా, నాకొక అనుమానం. ఇంత అందమైన అమ్మాయి నిన్నెలా ప్రేమిస్తుంది అనుకున్నావు? రే నా డబ్బులతో మందుకొని నన్నే అటకాలాడతారా? ఏంట్రా ఇది? నేనేదో సరదాగా అంటే నీకింత కోపం వస్తుంది? ముందు దీన్ని తీసేయి. రేయ్, నేను జాయిని చెప్తున్నాను, దీన్ని తీసేయి. ఛే, అరే చెప్పురా, తర్వాత మాట్లాడతావు. చెప్తున్నాను కదా, ఫోన్ పెట్టి పెట్టు. నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. ఏడ్చావులే. ఉద్యోగం నాతోనే, బార్లో ఉండడం మాత్రం మా ఇంట్లో. నీ ఇంట్లోనా? మా ఇల్లు అంటే అమ్మడానికి నాకు ఇచ్చిన ఇల్లు. నువ్వు ఎక్కువ ఓకే, వాక్కు. ఓకే. రేయ్ రేయ్, ఈ ప్లేస్ నాకు బాగా తెలుసురా. నాకు ఈ ప్లేస్ తెలుసు. నాకు తెలియదండి. వీడిని వాయించాల్సిందే. ఏమంటావు? అవునండి, మేము వచ్చిన చోటు కరెక్టే కదా? అది ఇదేనండి. ఇక్కడ నుంచే కదా అమ్మాయి పాట పాడింది. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి, మీరు అనుకునే స్టూడియో కాదు. అవును, ఈ లోగో మీదేగా? మాదే. ఈ లోగో మాదే, కానీ మాకు ఈ ఒక్కటే బ్రాంచ్ కాదు. చెన్నైలో, మైసూర్లో, చిరపుంజిలో ఇంకా చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు. సరే రండ్రా, వేడు పనికి రాడు. ట్రావెల్సే, రారా. ఈ వాడికే చూసావా ఎట్లా ఉంది? చాలా బాగుంది, మ్మ్. చాలా అందంగా ఉంది. ఓ, రేపు నేను గోవా వెళ్తున్నాను రా. ఎందుకురా ఇప్పుడు అక్కడ గోవాకి? రే ఆ? ఆ పిల్లేరా? ఎవరు? ఆ అమ్మాయ? ఆ, మరి వాడు? ఆ అమ్మాయో? రా. రారా. చిరాపుంజిలో నీ బ్రాంచ్ అడ్రస్ చెప్పరా. సార్ నన్ను వదిలేండి సార్, ఆ అమ్మాయి ఈ బ్రాంచ్ లోనే పనిచేస్తుంది. మరి నువ్వెందుకు అబద్ధం చెప్పు? చెప్పరా. ఇక నువ్వు అడుగురా. ఆ అమ్మాయి అంటే నాకు వన్ సైడ్ లవ్ అండి. ప్రేమనా?
ప్రేమికుడివే ఏమయ్యా ఏంటి అక్కడ పేలుడు శబ్దం? ఏం లేదు సార్, ఈవెంట్ బుకింగ్ కోసం వచ్చారు. సార్ సార్ వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. రే కొట్టేనంటే బట్టలైపోద్ది. ఒక్కటి దండం పెడతాను, వెళ్ళండి సార్. చంపేస్తా థ్యాంక్ యూ సార్. జాగ్రత్త.